ఈ 5 సంవత్సరాల తర్వాత మీ సక్సెస్ని ఎంతవరకు చూస్తూ ఉన్నారు? ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ చేశారు? మీ పాదయాత్రలో కానీ మీ పరిపాలనలో అనుకున్నవన్నీ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలిగారు? చేయగలిగినవి మాత్రమే చెప్పి అవి మాత్రమే చెప్పి చేసి చూపించి మళ్ళీ ప్రజల దగ్గరికి ఈరోజు చరిత్రలో ఒక హీరోగా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. మన దేశంలో ప్రధాన నగరాలైన ముంబై, కోల్కతా శక్తివంతంగా మారడానికి మరియు సింగపూర్, దుబాయ్, అబుదాబి వంటి దేశాలను ప్రపంచమంతా వాటి వైపు చూడడానికి ముఖ్య కారణం పోర్ట్స్ మరియు హార్బర్ల అభివృద్ధే. 975 కిలోమీటర్ల పొడవాటి సాగర తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే శక్తివంతమైన రాష్ట్రంగా మరియు ప్రపంచ పటంలో అత్యాధునిక నగరాల్లో ఒకటిగా నిలిచే ప్రణాళికను రచించారు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పోర్ట్స్, హార్బర్స్ నిర్మించడం, కంపెనీలను ఆకర్షించడమే కాదు, ఒబెరాయ్ వంటి స్టార్ హోటల్స్ వైజాగ్లో 6 కడుతున్నారు అంటే అత్యంత శక్తివంతమైన నగరంగా ఎదుగుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. పోర్ట్లు, హార్బర్ల నిర్మాణాలు శరవేగంతో సాగుతున్నాయి. వచ్చే 2 ఏళ్లలో ఇవన్నీ పూర్తయి వాటి ద్వారా ఎగుమతులు, దిగుమతుల్లో గణనీయమైన ప్రగతి సాధిస్తాం. తద్వారా రాబోయే 5 ఏళ్లలో పర్యాటకంతో పాటు ఇతర వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయి. ఇవన్నీ ఇలాగే కొనసాగటానికి జగన్ గారు లాంటి ఓ దార్శనికుడు ఉండాలి. నేను పుట్టిన దగ్గర నుంచి మచిలీపట్నంలో ఒకటే అనుకున్నాం, పోర్టు వస్తుంది, బందర్ డెవలప్ అవుతుందని. బందర్లో మీరు ఆలోచిస్తే ఇది మారుమూల ప్రాంతం అవటం వలన ఉపాధి అవకాశాలు ఏమీ లేవు అన్నమాట. ఒకప్పుడు బ్రిటిష్ టైంలో ఇక్కడ పోర్టు నడిచేదిట. 1870 సంవత్సరంలో ఉప్పెన వచ్చిన తర్వాత పోర్టు బంద్ అయిపోయింది. అప్పటి నుంచి బందర్ ఆశ అంతా ఒక తరాలన్నమాట. మా తాతల తరం నుంచి మేము అనుకుంటున్నాం బందర్కి పోర్టు వస్తే బందర్లో ఉపాధి కలుగుతుంది, మేమందరం మా బతులు బాగుపడతాయి అనుకున్నాం అనమాట. గత ప్రభుత్వాలు శంకుస్థాపన చేసే చాలాసార్లు ఆశపడ్డాను కూడా నేను, కానీ అది కార్యరూపం దాల్చేసరికి ఏమీ లేకుండా పోయిందనమాట. ఈ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత శంకుస్థాపన జరగడమే కాదు, శరవేగంగా గత సంవత్సరంగా చూస్తున్నాం, చాలా శరవేగంగా వచ్చింది. మరి ఇంకో సంవత్సరంలో పూర్తయ్యే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి. ఈ రకంగా మచిలీపట్నం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నామంటే ఈ యొక్క పోర్ట్ ఆధారితంగా బోళ్ళంతమంది రావడం, ఇక్కడ ఉండటం, ఇక్కడ వాణిజ్యం పెరిగిందనమాట. రోజుకి ఇంత డీజిల్ కొంటున్నారు, ఇక్కడి నుంచి ఇంత వీళ్ళందరికీ భోజనాలు, ఉండటానికి ఇళ్ళు. ఈ రకంగా ఏంటంటే ఈ లోకల్గా మాకు మనీ ఫ్లో ఒకటి పెరిగింది, అది నేను అబ్జర్వ్ చేస్తున్నాను. చక్కగా ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఈ పోర్టు కూడా కనుక ఒకవేళ పని ప్రారంభిస్తే మా మచిలీపట్నం దూసుకుపోయి ముంబైతో పోటీ పడే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఇప్పటివరకు నా మచిలీపట్నానికి, నా ఆంధ్రప్రదేశ్కి జరిగిన అభివృద్ధి ఇలాగే జరగాలి అంటే మళ్ళీ జగన్ గారి ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నాను. ఇది బందర్ పోర్ట్ మొదలై దాదాపుగా 1.5 సంవత్సరం అవుతుంది. అక్కడ నుంచి ఇక్కడ చాలామందికి ఉపాధి దొరికింది. దాదాపుగా 800 నుంచి 1000 మంది దాకా ఇక్కడ డైలీ పనిచేస్తూ ఉంటారు. నేను కూడా ఇక్కడ 6 మంత్స్ నుంచి చేస్తున్నాను. ఒకవేళ ఈ బందర్ పోర్ట్ దాదాపుగా ఇంకో 2 సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోద్ది. ఈ పోర్ట్ అలా వస్తుందనే అనుకోలేదు మచిలీపట్నానికి. వచ్చిందంటే కనుక అది జగన్ గారి వల్లే. సో ఈ పోర్ట్ త్వరగా అయిపోవాలన్నా, అయిపోయిన తర్వాత ఈ బిజినెస్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఇవి కూడా బాగా జరగాలన్నా, ఈ పోర్ట్ ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా డెవలప్మెంట్ చేయాలన్నా కానీ జగన్ గారే మళ్ళీ రావాలి. నా పేరు తమ్ము శివాజీ, గిలకలదిండి మాది సొంతూరు. గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి లేబర్ అన్నవాడికి డౌట్ లేదు. ప్రత్యేకంగా నాకు అసలు ఎవరు పట్టించుకొని పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత శుభ్రంగా బతుకుతున్నాను. అందుకనే మా మత్స్యకారు కుటుంబాలు శుభ్రంగా ఉండాలంటే మళ్ళీ జగనే కావాలి. వాళ్ళ ఎంతమంది వచ్చిన టీడీపీ వాళ్ళు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎవడు ఏం చేయలేడు, మళ్ళీ జగనే వస్తాడు, జగనే కావాలి మాకు. స్వతంత్రం వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో 6 పోర్టులు కడితే
అధికారంలోకి వచ్చిన ఈ 5 ఏళ్లలోనే 4 పోర్టులు, 10 షిప్పింగ్ హార్బర్సు, 6 ఫిష్ల్యాండ్ సెంటర్ల నిర్మాణం చేపట్టి పోర్టు ఆధారిత పరిశ్రమలు, తద్వారా స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడులను ఆకర్షించే కార్యక్రమం ఎన్నడూ జరగని విధంగా జరుగుతుంది అనడానికి నిదర్శనం. మరో 2 ఎయిర్పోర్టుల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టింది మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఆర్థిక వృద్ధికి, పేదరికాన్ని తగ్గించడానికి బాగా చదువుకున్న సమాజం అవసరమని గ్రహించి ముందు తరాలను, భవిష్యత్తును బాగుచేయాలని మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేద విద్యార్థులకి నాణ్యమైన విద్య అందిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం చదువును తీసుకొచ్చారు. నాడు నేడు కార్యక్రమంతో స్కూళ్ల రూపురేఖలని మార్చేశారు. ఇప్పుడు ఐబీ సిలబస్ ప్రవేశపెట్టి రేపటి తరాన్ని ప్రపంచ స్థాయిలో పోటీ పడే విధంగా తయారు చేస్తున్నారు. నా పేరు భవానీ, నేను టైలరింగ్ చేస్తాను. నాకు 2 పిల్లలు. నా పిల్లల్ని బాగా చదివించుకోవాలని కోరిక అందరి తల్లిలాగా నాకు కూడా ఉంది. కానీ నాకున్న ఆర్థిక స్తోమత వల్ల నా పిల్లల్ని బాగా చదివించుకోలేనేమో అన్న ఆలోచనలో ఉండిపోయేదాన్ని. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వలేనేమో అనుకునేదాన్ని. మా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలన్న కోరిక అది జగనన్న ప్రభుత్వంలోనే నెరవేరుతుంది. అలాగే ప్రతి తల్లి కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనుకుంటే అది జగనన్న ప్రభుత్వంలోనే సాధ్యమవుతుంది. అందుకనే ప్రతి తల్లి కూడా మళ్ళీ జగనన్న ప్రభుత్వమే రావాలని కోరుకుంటుంది. కేవలం స్కూలు విద్యార్థులే కాదు, పై చదువులకు కూడా పూర్తి రియంబర్స్మెంట్ ఇస్తూ ఉన్న పరిశ్రమలకు, అలాగే రాబోయే పరిశ్రమలకు మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే శక్తివంతమైన వనరులుగా తీర్చిదిద్దుతున్నారు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. నా పేరు సుకిత. మేము విజయవాడలో ఉంటున్నాము. మా నాన్న డ్రైవర్, మా అమ్మ హౌస్ వైఫ్. నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. బట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మా నాన్న ఒక్కడే సంపాదన వల్ల ఇంట్లో గడవట్లేదు. ఇంతలో నేను ఎలా చదువుకోవాలా అనుకుంటున్న టైంలో జగనన్న వచ్చాడు. విద్యా దీవెన అనే దానితో నాకు ఫ్రీ సీట్ వచ్చింది బీటెక్లో. నాకు ఇష్టమైన ఇంజనీరింగ్ కోర్స్ తీసుకున్నాను. ఇప్పుడు మాకు జాబ్ వచ్చింది. నా ఆదాయం వల్లే ఇప్పుడు మా ఫ్యామిలీకి బాగా హెల్ప్ అవుతుంది. ఇదంతా జరగడానికి జగనన్నే కారణం. ఇలాగే ఎంతో మంది అభివృద్ధి చెందడానికి మళ్ళీ జగనన్నే సీఎంగా రావాలి. గత ప్రభుత్వం కేవలం 10,700 కిలోమీటర్ల రోడ్లు నిర్మిస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కరోనా వంటి పాండమిక్ని ఎదుర్కొని కూడా 7,340 కోట్ల రూపాయలతో 17,230 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించారు. మా గ్రామానికి ఒక ఆర్టీసీ బస్సు వచ్చేది. ఆర్టీసీ బస్సు ఆ గుంతలకి అది ఎక్కడ నిలిచిపోతుందో తెలియదు. కనీసం సైకిల్లో వచ్చినా, రోడ్లో బండిలో వచ్చినా కూడా పడినామరా అంటే కనీసం కాళ్ళు, మోకాళ్ళు, చేతులు కూడా విరిగిపోయే పరిస్థితి ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి గ్రామానికి కూడా సీసీ రోడ్లు, ఆ గ్రామం చివరిలో ఎక్కడైనా ఒక ఇల్లు ఉంటే కూడా అక్కడ కూడా ఒక రోడ్డు వేయడము. గతంలో మాకు ఆరోగ్య పరిస్థితులు ఏదైనా బాగలేకపోతే 108కి కాల్ చేస్తే, అయ్యా మీ ఊరికి రోడ్డు లేదు, మేము ఊరు ముందర 10 కిలోమీటర్లు బయట ఉన్నాము, మీరు అక్కడికి తీసుకురండి అనేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి అనేది లేదు. గతంలో మనకి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈరోజు ఎలా ఉన్నాయని చూస్తే ఇది మా ఊరేనా అని నాకే ఆశ్చర్యం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా రుణపడి ఉంటాము. అభివృద్ధి అంటే ఇదే అని మేము అనుకుంటున్నాం. రోడ్లు అయితే ఎక్సలెంట్ సార్, రవాణా సౌకర్యం బాగుందిరా అంటే మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయి. నిజంగా మా జీవితంలో మేము ఇలా డెవలప్ అవుతుందని కానీ, అభివృద్ధి అవుతుంది కానీ మేము చూడలేదు సార్. గ్రామ స్వరాజ్యం సాధించే క్రమంలో 15,000 సచివాలయాలు, ఏదైనా చిన్న వర్క్స్ కావాలంటే ఎక్కడెక్కడికో వెళ్ళేవాళ్ళము. ప్రజెంట్ ఇప్పుడు ఒక 5 ఇయర్స్లో బాగా డెవలప్ అయిందంటే జగనన్న. ఇంతకుముందు ఎక్కడెక్కడికైనా వెళ్ళాలంటే బజార్లోకి, టౌన్లోకి వెళ్ళేది, ఎండిఓ ఆఫీస్ కానీ, ఎంఆర్ ఆఫీస్ కానీ. అంటే ఇప్పుడు 5 మినిట్స్లో సచివాలయం వచ్చినప్పటి నుండి ఏమన్నా వర్క్స్ కావాలంటే 24 అవర్స్ టైంలో వచ్చేస్తుంది. ఆన్లైన్ అయితే కానీ 1 or 2 డేస్కి క్లియర్ అయిపోతుంది మాకు. ఈవెన్ ఈరోజు నా వర్క్ వచ్చి 3 డేస్ కంప్లీట్ అవుతుంది. మార్నింగ్ సబ్మిట్ చేశాను, మార్నింగ్ చిన్న వర్క్, అది నెక్స్ట్ మండేకి అంతా కంప్లీట్ 3 or 4 డేస్ కంప్లీట్ అయిపోతుంది అన్నాడు. సచివాలయానికి వెళ్ళి
ఫామ్ ఫిలప్ చేసి ఏ వర్క్ A to Z వర్క్ అయినా మొత్తం జగనన్న ప్రభుత్వం ఉన్న వరకు మాకే ఇబ్బంది లేదు. 10,778 రైతు భరోసా కేంద్రాలు. గత ప్రభుత్వం కంటే ఇప్పుడు జగనన్న ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా కేంద్రం వలన మాకు ఎన్నో లాభాలు కలుగుతున్నాయి. యూరియాలు కానీ, కాంప్లెక్స్లు కానీ, మామిడి చెట్లకు సంబంధించిన పరికరాలు కానీ, మామిడి చెట్లకు తగిన చర్యలు తీసుకునేదానికి కానీ అన్నిటికీ కూడా మాకు అధికారులు వచ్చి మాకు సలహాలు ఇస్తున్నారు. ఇంతకు మునుపు టౌన్కి వెళ్ళి ఛార్జీలు పెట్టుకొని ఆటోలు మాట్లాడుకొని ఎరువులు తెచ్చుకుంటా ఉన్నాం. ఇప్పుడు మా ఇంటి ముందనే అన్ని సౌకర్యాలు మాకు జగనన్న ప్రభుత్వం వల్ల మాకు చాలా సౌకర్యం ఏర్పడింది. రైతు భరోసా కానీ ఏ పథకాలు వచ్చినా మా గ్రామంలో ఎటువంటి అసౌకర్యం లేకుండా జరుగుతూ ఉన్నాయి. 10,032 విలేజ్ క్లినిక్లు. నాకు 9వ నెల మేము టౌన్కి హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు టౌన్కి పోయే పని లేకన్నా విలేజ్ క్లినిక్ వల్ల మా ఊర్లోనే మేము డైలీ చెకప్కి ఇక్కడికే వస్తాము. మేడం బాగా చూస్తుంది. జగనన్న ప్రభుత్వం వల్ల మాకు ఇక్కడ బాగా సేఫ్టీఫుల్గా ఉండాలి. 542 UHCలను 11,126 PHCలు ఏర్పాటు చేసింది మన జగనన్న ప్రభుత్వం. ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెరుగైన వైద్య సదుపాయాలు అందించడం కోసం మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైద్య రంగానికి ఎక్కువ నిధులు కేటాయిస్తూ ఆసుపత్రుల ఆధునీకరణకు ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించారు. 17 కొత్త మెడికల్ కళాశాలలు, అలాగే 11 యూనివర్సిటీల మోడర్నైజేషన్ చేస్తుంది మన జగనన్న ప్రభుత్వం. కొన్ని సంవత్సరాల క్రితం వరకు మా ప్రాంత ప్రజలు వైద్య సమస్య ఏది వచ్చినా, చిన్న సమస్య అవనండి, పెద్ద సమస్య అవనండి, ఇక్కడ డాక్టర్లు అందుబాటులో లేకపోవడం వలన, కనీస సౌకర్యాలు లేకపోవడం వలన దూర ప్రాంతాలకి విజయవాడ, గుంటూరు, మంగళగిరి వివిధ ప్రాంతాలకు వెళ్ళే కాలక్రమంలో ఈ సమయాభావం అవడం వలన కూడా ఎక్కువ శాతం ప్రాణాలను పోగొట్టుకుంటూ ఉండేవాళ్ళం. అలాంటిది మా నిస్సహాయ స్థితిని జగనన్న గమనించి ఇక్కడ మెడికల్ కాలేజ్ కట్టడం వలన ఇక్కడ చాలామంది ప్రాణాలను నిలబెట్టుకోగలుగుతున్నాం. సరైన సమయంలో వైద్యం అందుతుంది. ఇక్కడ ల్యాబ్స్ కట్టడం వలన, డాక్టర్లు అందుబాటులో ఉండడం వలన ఎంత పెద్ద ఆరోగ్య సమస్య వచ్చినా సరే మేము ఇక్కడే వైద్యం చేయించుకోగలుగుతున్నాం. దూర ప్రాంతాల నుంచి సైతం వచ్చి మా మచిలీపట్నంలో వైద్యం చేయించుకుంటున్నారని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. మన రాష్ట్రంలో అభివృద్ధి ఆగకుండా ఉండాలన్నా, ప్రాణ నష్టం జరగకుండా ఉండాలన్నా మా జగనన్నే మళ్ళీ రావాలి. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో పేదరికం రేటు 2015-16లో 11.77 నుండి 2023లో 4.2% తగ్గింది. అంటే అది కేవలం పేదరికంపై సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నిరంతర పోరాటం వల్లే. నాకు ఈ ప్రభుత్వం వచ్చి చాలా మేలు చేసింది. నా కూతురికి 6 లక్షల ఫీజు నేను రూపాయి కట్టకుండా జగన్ ప్రభుత్వమే వేసింది. అలాగే నా చిన్న కూతురికి కూడా అమ్మఒడి ఇంటర్లోకి వచ్చింది, అమ్మఒడి పడింది. ఆమెకి ఏదో ఆయన ఒక 15,000 వేసినా నేను ఒక 15,000 కట్టుకొని స్కూల్ కాలేజీ ఫీజు కట్టుకోగలిగే స్థోమత వచ్చింది. ఇవాళ అలాగే ఆ టైలరింగ్కి వేసిన డబ్బులు నాకు వేశారు కదా, నేను వడ్డీ చేయించుకున్నాను కదా, ఇప్పుడు నాకు నెలకి 8,000, 9,000, 10,000, 12,000 వస్తుంది. ఎందుకంటే నేను కుట్టుకోగలుగుతున్నాను. అలాగే వడ్డీ లేని రుణం అని చెప్పేసి డబ్బులు వేశారు. ఆ వడ్డీ లేని రుణానికి వేసిన డబ్బులతోటి నేను చెరుకు మిషన్ పెట్టుకున్నా. చెరుకు మిషను అది ఇది కొంచెం చేయి తిరుగుతుంది కాబట్టి ఇప్పుడు చక్కగా ఉంది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుంది. ఈ సచివాలయాల వ్యవస్థ చాలా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంతవరకు ఎప్పుడు ఏ ప్రభుత్వం పెట్టని పథకాలు ఇవి. 2023లో GIS సదస్సులో 13 లక్షల కోట్ల పెట్టుబడులతో రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక ఒప్పందాలు జరిగాయి. దీని ద్వారా రానున్న 5 ఏళ్లలో 6 లక్షల ఉద్యోగాల కల్పన జరగనుంది. 2019 నుంచి నేటి వరకు పరిశ్రమ రంగంలో 67,000 కోట్ల పెట్టుబడి, 127 పెద్ద పరిశ్రమలు స్థాపించి 85,000 ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. అంటే జగనన్న ప్రభుత్వంలో రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి నిదర్శనమే కదా. ఇలా అభివృద్ధి, విద్య మరియు సంక్షేమం అన్నీ సమతూకంగా అందిస్తూ వనరులను ఏర్పాటు చేస్తున్నారు. రాబోయే 5 ఏళ్లలో మరింత ఉపాధిని, ఉన్నతమైన స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేరుకోవాలి అంటే
ఈ ఎన్నికల్లో మన జగనన్నను గెలిపించేందుకు మనమందరం సిద్ధంగా ఉండాలి. ఉండాలి జగన్, ఉంటాడు జగన్, 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 ఉండాలి జగన్, ఉంటాడు జగన్.